పులితో ఆట నాతో వేట అంత తేలిక కాదన్నది యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్. అయితే చంద్రగిరి రాజకీయాన్ని చూసిన వారు మాత్రం చెవిరెడ్డితో గేమ్ అంత ఈజీ కాదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు వైసీపీ నేతల్ని గడగడలాడిస్తుంటే చంద్రగిరిలో మాత్రం చెవిరెడ్డి టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. తనదైన శైలిలో ఎత్తులు వేస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇంతకీ చంద్రగిరిలో చెవిరెడ్డి చేస్తున్న రాజకీయం ఏంటి? ఏపీ రాజకీయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూటే సపరేటు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టాప్ 5 ప్రయారిటీలో చెవిరెడ్డి పేరుంటుంది. అధినేతకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న చెవిరెడ్డి రాజకీయాల వ్యూహాలు వేయడంలో ఆరితేరిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టడం పెద్ద విషయం కాదు, కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పార్టీ నేతలను ముప్పు తిప్పలు పెడుతున్నారట చెవిరెడ్డి. పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇందుకే అసలు విషయానికొస్తే చంద్రగిరిలో ఈ మధ్య చోటు చేసుకున్న మైనర్ బాలిక కేసు వ్యవహారంలో చెవిరెడ్డి వేస్తున్న ఎత్తులకు కూటమి నేతలతో పాటు పోలీసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని యలమందలో ఓ మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తండ్రి ఆరోపించాడు. ముళ్లపొదల్లో పడున్న బాలికను పోలీసులు మొదట పీలేరు ఆసుపత్రికి, ఆ తర్వాత తిరుపతి ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. అయితే అంతకన్నా ముందే చెవిరెడ్డి ఘటన జరిగిన గ్రామానికి చేరుకున్నారు. అనంతరం బాలిక తండ్రి ఇతర కుటుంబ సభ్యులతో ఆసుపత్రికి కూడా వెళ్లారు. తన కూతురు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు యువకులు దాడి చేసి మత్తు టాబ్లెట్ కలిపిన నీటిని తాగించారని బాలిక తండ్రి చెప్పాడు. గంట తర్వాత తన కూతురికి స్పృహ వచ్చిందని, ఆ పెనుగులాటలో తీవ్రంగా గాయపడిందని చెప్పాడు. వైసీపీ సోషల్ మీడియాలో బాలికపై దాడి, అత్యాచారం జరిగిందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి రోజాతో పాటు ఇతర వైసీపీ నేతలు ఇదే అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులతో పాటు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఇతరులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో తమ నేతలను అనుమతించకుండా టీడీపీ నాయకుల్ని మాత్రమే ఆసుపత్రిలోకి అనుమతించి బాధితులపై ఒత్తిడి తీసుకువచ్చారన్నది వైసీపీ ఆరోపణ. అయితే ఆ తర్వాత కేసు విచారణ పూర్తి చేసి ఎస్పీ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ వ్యవహారంలో బాలిక తన స్నేహితుడితో కలిసి నాటకమాడిందని ఎస్పీ తెలిపారు. ఇంటికి ఆలస్యంగా వెళ్తే ఏం చెప్పాలో అర్థం కాక హైడ్రామా క్రియేట్ చేసిందన్నది పోలీసుల వెర్షన్. అయితే ఆ తర్వాత పోలీసులు చెవిరెడ్డికి షాక్ ఇచ్చారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో చెవిరెడ్డి పైన పోక్సో SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. పోక్సో తీవ్రమైన కేసు కావడంతో చెవిరెడ్డి అరెస్టు తప్పదని అంతా భావించారు. అంతా టెన్షన్ పడుతున్న సమయంలో అందరి ఊహలకు తలకిందులు చేస్తూ తనదైన శైలిలో రాజకీయం నడిపించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తాను ముందస్తు బెయిల్ తీసుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవచ్చని చెవిరెడ్డి బహిరంగ సవాల్ చేశారు. చెవిరెడ్డి వ్యూహమేంటో తెలియక ప్రత్యర్థులు తికమక పడుతున్న సమయంలో బాలిక తండ్రితో వైసీపీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టించారు. తను చెవిరెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, పోలీసులు తనతో కాగితం మీద సంతకం పెట్టించుకున్నారని బాలిక తండ్రి వెల్లడించారు. తాను చదువుకోలేదని, అందులో ఏముందో తనకు తెలియదని చెప్పాడు. దీంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. చెవిరెడ్డి వ్యూహంతో టీడీపీ ఆత్మరక్షణలో పడితే పోలీసులు కూడా అరెస్టుకు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా చెవిరెడ్డి తనపై తప్పుడు కేసు కొట్టేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో చెవిరెడ్డి చేసేది చూస్తూ ఉండడం తప్ప ప్రత్యర్థులకు మరో మార్గం కనిపించడం లేదు. ఓవైపు రాష్ట్రంలో ఇతర వైసీపీ నేతలు కూటమి నేతల ధాటికి తట్టుకోలేక బతికుంటే బలుసాకు తినొచ్చన్న తరహాలో సైలెంట్గా ఉంటే, చెవిరెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా దూకుడుగా వెళ్తున్నారు. ఈ ఘటనలోనే కాదు, ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘర్షణపై కూటమి ప్రభుత్వం వచ్చాక తన కొడుకుపై కేసు పెట్టినప్పుడు కూడా చెవిరెడ్డి ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే కొడుకు మోహిత్ రెడ్డిని విడిపించుకుని వచ్చారు. ఆ తర్వాత అదే దూకుడుతో ప్రత్యర్థులకు షాక్ల మీద షాకులు ఇస్తూ ముందుకెళ్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రత్యర్థులకు సవాల్ విసరడమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉంటున్నారు చెవిరెడ్డి. జనసేనలో చేరిన బాలినేని వంటి నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.
మొత్తం మీద చెవిరెడ్డితో రాజకీయం ఆషామాషి కాదని ప్రత్యర్థులకు అర్థమయ్యేలా తనదైన రాజకీయం నడిపిస్తున్నారు. మరి చెవిరెడ్డికి చెక్ పెట్టేలా కూటమి ఏ విధమైన ప్రతి వ్యూహాలు పన్నుతుందో చూడాలి.